ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పిహెచ్ గారు, ఇంత సీనియర్ లీడర్ మీరు 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఎటువంటి సుముచిత స్థానం ఇవ్వలేదు, ఎటువంటి ఒక పదవి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీరు ఫస్ట్లో అపోజ్ చేసిన రేవంత్ రెడ్డి గారు అంటే ఒక గౌరవం. రేవంత్ రెడ్డి గారిని అన్ని సభల్లో బాగానే పొగుడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా మీరంటే బాగానే ఇష్టం. కానీ ఎందుకని మీకు ఇప్పటి వరకు కూడా ఎటువంటి పదవి ఇవ్వలేదు అంటే ఏదైనా బలమైన కారణం ఉందా? చూడండి, బలమైన కారణం అంటే నేను మొదటి నుంచి కూడా చెప్పాను కదా, స్టార్టింగ్లోనే నేను రాజీవ్ గాంధీ ఎంబడి తిరిగిన, ఖమ్మంలో ట్రైబల్ ఏరియాలో తిరిగిన, ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా తిరిగిన, ఆయన ఎంబడి 2 సార్లు పోయినా కాబట్టి నేను ఖమ్మంలో, ఎందుకంటే గతంలో రంగయ్య నాయుడు గెలిచాడు, అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు గెలిచారు, ఆయన నాదెండ్ల భాస్కర్రావు గెలిచాడు, అదేవిధంగా మా సిస్టర్ రేణుకా చౌదరి. కానీ నేనేమనుకున్నా అంటే 2019 నుంచి నేను ట్రై చేస్తున్నా. అక్కడనే రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టిన, మల్లికార్జున్ ఖర్గే గారితో ఇనాగ్రేషన్, నేను అక్కడి నుంచే తిరుగుతున్నా. 2019లో నాకు అన్యాయం జరిగింది, నా పేరే పంపలే. ఏది హైకమాండ్ పోతే సోనియా గాంధీని అది క్లియర్ చేస్తుండే, అయిపోయింది. మళ్ళీ నేను ఆడనే ప్రయత్నం చేస్తుంటే ఈసారి కూడా నాకు అన్యాయం జరిగింది. నేను అదే అడిగిన. ఆ తర్వాత నేను ఆల్ ఇండియాలో ఓబీసీ సెల్ చైర్మన్ కావాలని నాకుండే, ఎందుకంటే దేశమంతా తిరగొచ్చు. ఎందుకంటే హనుమంతరావు అనగానే 11 years ఐ ఫాట్, ఐ గెట్ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చినా లేదు, అందరు నన్ను గుర్తుపడతారంటే అది కూడా రాలేదు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఇక్కడ నాకేమి ఇచ్చేది లేదు. నేను మొన్న పిసిసి అధ్యక్షుడు రన్లో కూడా నేను ఉండగలుగుతా. నేను పెద్ద రాష్ట్రానికి ఉన్నా కనుక ఒక బీసీకి ఇవ్వాలని ఇవాళ మహేష్ కుమార్ గౌడ్కు మద్దతు ఇచ్చినా లేదా? ఎందుకు ఒక బీసీ రావాలి, అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూకి వెళ్ళి వచ్చిండని చెప్పిన. అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకే కాదు, నాకు ఈడిచ్చే పోస్ట్ ఏం తీసుకోండి. నేను ఏదైనా ఉంటే నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ ఏదైతే ఇతనా హిస్సేదారి యుక్తి భాగీదారి వి కమ్ టు ది పవర్, కండక్ట్ కాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. 9th షెడ్యూల్ను తీసేదానికి ప్రయత్నం చేయడానికి నాకు ఒక ఆలోచన ఏంటంటే నేను ఢిల్లీ లెవెల్ ఉంటే 10 మందికి ఉపయోగపడతా అనే కాన్సెప్ట్. నేను ఈడే పోస్ట్ అడుగుతలేను, నేనేం అడగలేదు కూడా, అడగా ఇక్కడ. ఎందుకంటే నేను ఒక ముఖ్యమంత్రి స్థాయికి పోయినా, పిసిసి ప్రెసిడెంట్ పోయినా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినా కాబట్టి పెద్ద రాష్ట్రం కంటే రావాలని వచ్చి చిన్న రాష్ట్రం కంటే ఢిల్లీలో ఉంటే, గతంలో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఎంతోమందికి ఉపయోగపడ్డా. ఎవరు వచ్చినా భోజనాలు పెట్టేది. ఆ శ్రీకాకుళం రాని, ఆదిలాబాద్ రాని అందరికీ. పేదవాడు ఎడికే అంటే మేము యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్నం పెట్టేందుకు ఎవరు రానియకపోతురు, హోటళ్ళలో తినేది. అరే నాకు అవకాశం వస్తే అందరికి భోజనం పెట్టు. నేను తప్పనిసరిగా ఇన్ని రోజులు నా ఇంటికి వచ్చినోడు ఎవడు తినకుండా పోలేదు. అది అన్నిటికంటే భోజనం పెట్టినోని ఎవడు మరవడు, డబ్బులు తీసుకున్నారన్నా మర్చిపోతాడు. కానీ ఆ కాన్సెప్ట్ మళ్ళీ నాకు ఒకసారి నేషనల్ లెవెల్లో ఉండాలనేది ఉన్నది. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నాకు మద్దతు ఇస్తాడు, మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు అనేది నా ఉద్దేశం. హైకమాండ్ కూడా తప్పనిసరిగా నా సిన్సియారిటీ చూడండి. అంబేద్కర్ స్టాచ్యూ గురించి ఎవడన్నా కొట్లాడిండా? 2019లో ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకరోజు ముందు జైభీం కార్యకర్తలు పక్కకు స్థలం ఉంది, రోడ్ ట్రాఫిక్ ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఒక స్టాచ్యూ ఉంది రాజ్యం పెడతా అంటే అది కూడా కూలగొడితే అప్పటి నుంచి కొట్లాడుతున్నా, ఆఖరికి సాధించిన. కానీ అక్కడ వేరే వాళ్ళు పెట్టినని నేను అంబర్పేటలో పెట్టినా లేదా? అదేవిధంగా ఉప్పల్ స్టేడియం పేరు రాజీవ్ గాంధీ కొట్లాడి పెట్టించిన నేనే. ఏది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ జరగాలి, రాజీవ్ గాంధీ పేరు ఉండాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ పేరు కూడా రాజీవ్ గాంధీ పేరు మారుస్తే వదిలిపెట్టిన. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఆలోచన. పోయి వాళ్ళు త్యాగం చేసిన ఫ్యామిలీ, ఏమి లేకున్నా దేశ స్వాతంత్రం గురించి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఫ్యామిలీ, జైలుకి వెళ్ళిన ఫ్యామిలీ, ప్రజల గురించి ఆలోచన చేస్తారు కాబట్టి నా కాన్సెప్ట్. నాకు చాలా మంది ఇస్తున్నారు అవకాశాలు, నేను ఏ పార్టీకి పోలేదు, పోను కూడా. ఎందుకంటే నాకు గుర్తింపు వచ్చింది. హనుమంతరావు అంటే కాంగ్రెస్, ఇందిరాగాంధీ కుటుంబానికి రాయల్ అనే పేరు ఉన్నది. చూద్దాం, మనం టైం వేసి చూడాలి. ఒకసారి ఏదో పదవి రాలేదని ఇక్కడిక్కడ ఉరికెట్టుని కాదు నేను జీవితాంతం. ఎందుకంటే ఇందిరాగాంధీ కాన్సెప్ట్ నేను రాజకీయాలలో వచ్చిన, అదేవిధంగా సంజయ్ గాంధీ నాకు అవకాశం ఇచ్చిండు, రాజీవ్ గాంధీ గారికి కూడా నాకు అవకాశం. కొందరు ఉంటారు
ఇది కానీ సీనియర్ విధేయుడు గాంధీ గారి కుటుంబానికి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. కానీ మీ మీద బయట ఒక అపవాద కూడా ఉంటుంది. సో ఇక్కడ స్టేట్ పాలిటిక్స్లో జరగని దాన్ని కూడా కేంద్రంలో గాంధీ కుటుంబానికి ఏదైతే మీ పేరు చెప్పుకుంటారో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, 1కి 10 ఎక్కిచ్చి చెప్తారు. ఆయన గొడవలు పెడతారు, చీలుస్తారు. వాస్తవం నేను ఎప్పుడు కూడా వాస్తవాలు ఉంటేనే కంప్లైంట్ చేసేది. నేను వేరే కంప్లైంట్ ఎన్నడూ చేయలే. నేను ఒకరు వ్యక్తిగతంగా నా బుక్లో అందరూ హనుమంతరావు అందరూ అన్ని పార్టీలో కూడా నన్ను లైక్ చేస్తారు. నేను తప్పు జరిగితేనే హైకమాండ్ దృష్టిలో తెస్తాను, కానీ నేను ఎక్కడ కూడా చేయలేదు. అన్న రాజశేఖర రెడ్డి మీద ఇన్ని అప్పులు ఉండే 30 మంది వ్యతిరేకం చేసిర్రు, ఈయన ఫ్రాక్షన్ లీడర్ అని. కానీ మాట ఇచ్చిన నిలబెట్టుకున్నా లేదా? ఎన్ జనార్దన్ రెడ్డిని చేసినా లేదా? పిసిసి ఎం సత్యనారాయణ. నేను ఎంతసేపటికి నాకు కావాలని కాదు, నాకు ఒక అవకాశం ఇస్తే 10 మందికి అంటే అప్పుడు ఎలా ఉంటుంది సార్? మీరు ఏది చెప్తే వినే వల్ల సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు నేను చెప్పింది అని కాదు. ఐఐటి ఐఐఎంలో సోనియా గాంధీకి బడుగు అయిన వర్గాల ప్రేమ ఉన్నది కాబట్టి నా ఇష్యూ మంచిగా ఉందని ఒప్పుకుందా లేదా? నేను అనేది అదేంటే, అదే విధంగా ఎవరికన్నా పదవులు కావాలన్నా న్యాయమైన వాళ్ళకే నేను గురించి చెప్పేది, కానీ ఏదో నిన్నట్టుగా పార్టీలో వచ్చిన వాళ్ళు నేను ఎన్నడూ చెప్ప కష్టపడ్డవానికి గుర్తింపు ఇవ్వాలి అనేది నా కాన్సెప్ట్. నేను అందుగుంచే ఇవాళ కూడా నేను ఆ రోజులలో 90లో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతమందిని చేసినా ఇవాళ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు. అంటే నా అప్పటి వరకు 23 జిల్లాలు ఉంటే 23 3 జిల్లాలు 4 జిల్లాలు తప్పిస్తే అన్ని అగ్రకులాలే ఉందరు. అలాంటిది నేను సోషల్ చేసిన నాకు సాటిస్ఫాక్షన్. ఎస్, రాయలసీమలో 4 జిల్లాలు ఉంటే 3 జిల్లాలలో బీసీలను జిల్లా ప్రెసిడెంట్ చేసిన. ఎందుకంటే కింది అని పైకి తేవాలనే ఇందిరాగాంధీ ఆలోచన నా ఆలోచన. అదే రాజీవ్ గాంధీ కూడా ఒకటే సెకండ్ పెట్టిండు. అడిగిండు, హనుమంత్, హౌ యు ఆర్ మేకింగ్ యువర్ ఎగ్జిక్యూటివ్ అన్నాడు. సార్, అకార్డింగ్ టు యువర్ మదర్ వాజ్ సోషల్ జస్టిస్, గో హెడ్ అన్నాడు. నేను ఎప్పుడైతే తీసుకొని పోయినో 3 నిమిషాలలో ఇట్లా చూసిండు, సంతకం పెట్టిండు. అప్పుడు నేను హెచ్కేఎల్ భగత్ దగ్గర పోయిన ఆయన ఇన్ఛార్జ్, ఆయన నమ్మడు. అరే, ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఏడాది 2 ఏళ్ళు అయితే నీకు ఎట్లా పెట్టిండు అంటే, సార్, దట్ ఈస్ మై సిన్సియారిటీ. అకార్డింగ్ టు నేను ఎక్కడ తప్పు చేయలే. పేదవాని గురించి ఆలోచన. రఘువీరారెడ్డిని తెచ్చింది నేనే జిల్లా ప్రెసిడెంట్, సత్యబాబుని తెచ్చింది నేను. ఎంతో మందిని సాయం చేసిన. పాయింట్ ఏంటంటే, వాళ్ళు జ్ఞాపకం ఉన్నాడు, జ్ఞాపకం ఉంటాడు. ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టిని కూడా రాజకీయంలో తెచ్చింది నేనే. వాళ్ళ అన్న మంచోడు ఉండే, ఎవరు మన మల్లు అనంతరాములు, అతను ఎంపీ ఉండే, ఆయనకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే. కనుక ఆయన తమ్ముడని నేను ఎంకరేజ్ చేసిన, ఆయన మొదలు పార్టీలో చేర్చుకున్న, పీసీసీ ఎగ్జిక్యూట్ చేసిన. సమయం వచ్చినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మద్దతు పేరు ఇచ్చిన, ఖమ్మంకి గెలిచాడు. ఆ తర్వాత సిఎల్పి లీడర్ కూడా చేయడానికి నా ప్రయత్నం చేసిన. అందరు అన్నారు, రెడ్డిని చేయాలంటే ఎట్లయితారా? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, ఇంకో రెడ్డి ఎట్లుంటాడు? ఈసారి సోనియా గాంధీ ఏమని చెప్పిండు, కేసీఆర్, వీ కమ్ టు ది పవర్, ఐ విల్ మేక్ ఏ ఎస్సీ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అన్నాడు. చేయలే అని నేను ఎవరికి చెప్పినా, వేణుగోపాల్కు చెప్పిన, హైదరాబాద్కు వస్తే ఆయన గోల్కొండ హోటల్ ఉంటుంది, సార్, యూ మేక్ హిమ్, బికాజ్ కేసీఆర్ హాజ్ నాట్ డన్ నేను ఎస్సీని మీరు సిఎల్పి లీడర్ చేస్తే మంచి. అప్పుడు బాగా సంతోషంగా ఉండే, మంచిగా వచ్చింది. కానీ ఇప్పుడు చూడు, సమయం మారింది. ఆయన నాకు సాయం చేసిండా లేదా లేదు, కానీ 2 నాకు ఖమ్మంలో అన్యాయం జరిగిందని చెప్పగలుగుతా. ఇక ఎవరు చేసిండ్రు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే,